భగవంతుడు సర్వాంతర్యామి. అట్టి భగవంతుడు దేవాదిదేవుడు. మోక్షమును, అనంతమైన భగవత్ ప్రేమను ఏకకాలంలో ప్రసాదించగలడు. అతని నామ లీలలు కర్మలు అనంతములై ఉంటాయి. అలాంటి అనంతములైన లీలల్లో ఒక లీలను వివరిస్తాను, శ్రద్ధగా ఆలకించండి. కృష్ణ, వాసుదేవ, పరంధామ, జగద్రక్షకుడవైన నీవు నాకు మిత్రునిగా లభించడం నా పూర్వజన్మ సుకృతం. వసుంధర, ఈరోజు శ్రీకృష్ణుడికి నైవేద్యంగా నివేదించడానికి ఏమున్నది? నివేదించడానికా? ఏమీ లేదు స్వామి. పిల్లలు కడుపు నిండా భోజనం చేసి చాలా రోజులవుతున్నది. వాసుదేవుడు తమరి మిత్రులే కదా, పైగా తమరి బాల్యమిత్రుడు కూడాను. మీరు ఇద్దరు గురుకులంలో ఒకే గురువు దగ్గర విద్యనభ్యసించారు. ఆ వాసుదేవుని వద్దకు వెళ్ళి ఏదైనా సహాయాన్ని అర్థించవచ్చు కదా. ద్వారకావాసులు బ్రాహ్మణుని పట్ల పరమ దయగలవారని జగద్విదితం. ఒక్కసారి వెళ్ళి కృష్ణుణ్ణి దర్శించండి స్వామి. వసుంధర, సద్బ్రాహ్మణుడు ఇహపర భోగాలకు అతీతంగా జీవితాన్ని గడపాలని నీకు తెలియనిదా? శ్రీకృష్ణుడు నన్ను ఇంకా గుర్తుంచుకుంటాడా? తను ఇప్పుడు ద్వారకా రాజ్యానికి మహారాజు. కాలంతో పాటుగా నన్ను కూడా మరచిపోయి ఉంటాడేమో. అయినా శాస్త్రాల ప్రకారం ఒక సద్బ్రాహ్మణుడు భిక్షాటన చేసి జీవితాన్ని గడపాలి. రోజుకి 5 దగ్గర మాత్రమే భిక్షాటన చేసి దొరికిన దానితో ఆకలిని తీర్చుకోవాలి. సుధామ ఇంట్లో ఆ రోజు కేవలం అన్నం మాత్రమే ఉండటంతో దానినే శ్రీకృష్ణునికి నైవేద్యంగా సమర్పించాడు. స్వామి, తమరు వెళ్ళి శ్రీకృష్ణుడిని దర్శించితే తప్పకుండా అతడు మన తలరాతలు మారుస్తాడు. ఆ, వెళ్తాను. స్వామి, ఏమైంది? ఎందుకు వెనక్కి వస్తున్నారు? ఎలా వెళ్ళగలను వసుంధర నా మిత్రుని వద్దకు? చాలా సంవత్సరాల తర్వాత నా మిత్రుని కలవడానికి వెళ్తున్నాను. ఇన్ని సంవత్సరాల తర్వాత నా మిత్రుని కలిసి మన పేదరికాన్ని పరిచయం చేయదలుచుకోలేదు. నేను హృదయపూర్వకంగా నా మిత్రుని కలిసి తన ముఖారవిందంలో ఆనందాన్ని చూడాలనుకుంటున్నాను. అలా జరగాలంటే కృష్ణుని కోసం ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి కదా. ఒట్టి చేతులతో వెళ్ళడం సముచితం కాదు. దేవి, కృష్ణుడికి ఇవ్వడానికి మన వద్ద ఏమైనా ఉన్నదా? ఏమీ లేదు స్వామి, ఏమీ లేదు స్వామి. ఒక్క నిమిషం ఆగండి స్వామి, ఇప్పుడే వస్తాను. స్వామి, వాసుదేవునికి అటుకులు అంటే ఎంతో ఇష్టం కదా, వాటిని తీసుకెళ్ళండి. కొద్ది దూరం వెళ్ళిన తరువాత సుధాముడు విశ్రాంతి తీసుకున్నట్టుకు అడవి మార్గం గుండా వెళుతూ ఒక చెట్టు క్రింద విశ్రమించాడు. మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. స్వప్నంలో శ్రీకృష్ణుడితో తాను బాల్యంలో గడిపిన క్షణాలన్నీ గుర్తు చేసుకున్నాడు. ఇన్ని సంవత్సరాల తరువాత నా మిత్రుడైన శ్రీకృష్ణుణ్ణి కలవడానికి వెళ్తున్నాను. నన్ను గుర్తుపడతాడు కదా. ఓ కృష్ణ, నన్ను మర్చిపోయి ఉండవు కదా. మన ఇరువురు బాల్యంలో ఎంత చక్కగా ఆటలాడాము, అల్లరి చేశాము. నాకు మన బాల్యమంతా ఇప్పుడు గుర్తుకొస్తున్నది. కృష్ణ 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 కృష్ణ. విశ్రాంతి అనంతరం సుధాముడు ద్వారకా చేరుకుంటాడు. ద్వారకా చేరిన సుధాముడు ద్వారకా నగర వైభవాన్ని చూసి ఆశ్చర్య ఆనందాలతో తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. ఇదంతా చూసిన సుధాముడు కలో నిజమో అని నమ్మలేక ఆశ్చర్యపోతాడు. ఎవరు నీవు? చూడ్డానికి పేద బ్రాహ్మణుడిలా కనిపిస్తున్నావు. అయ్యా, నా పేరు సుధాముడు. శ్రీకృష్ణుడు నా మిత్రుడు. నేను వారి దర్శనార్థమే వచ్చాను.
దయచేసి శ్రీకృష్ణుడి భవనానికి ఎటు వెళ్ళాలో కాస్త దారి చెప్తారా? నీవు శ్రీకృష్ణ భగవానుడికి మిత్రుడవా? ద్వారకా నగర వాసులెవరూ కఠిన దరిద్రులుగా ఉండరు. నిన్ను చూస్తుంటే పొరుగు రాజ్యం వాడిలా కనిపిస్తున్నావు. నీలాంటి వారితో శ్రీకృష్ణుడికి స్నేహమేంటి? ఆత్మాభిమానధనుడైన సుదాముడు మనసులో ఎంతగానో బాధపడ్డాడు. అయ్యా, నేను చెప్పేది నిజం. శ్రీకృష్ణుడు నా ప్రియమిత్రుడు. నన్ను చూసి వీరు మిత్రుడు అని నమ్మడం లేదు. రాజభోగాల నడుమ ఉన్న శ్రీకృష్ణుడు నన్ను గుర్తుపట్టగలడా? ఒకవేళ గుర్తుపట్టినచో ఇలాంటి దరిద్రుణ్ణి తన మిత్రుడని చెప్పుకొనినా అది తనకు అవమానం కాదా? ఇలాంటి దరిద్రుడు మీ మిత్రుడా అని శ్రీకృష్ణుని హేళన చేసినచో అది శ్రీకృష్ణునికి అవమానం అగును. శ్రీకృష్ణునికి అవమానము అయినా అది నాకు అవమానం. నిన్ను చూస్తుంటే కడు పేదవాడిలాగా ఉన్నావు. పైగా బ్రాహ్మణుడిలాగా కనిపిస్తున్నావు. ద్వారకా నగరంలో నీలాంటి దరిద్రులు ఎక్కడా కనిపించరు. నీలాంటి వారితో శ్రీకృష్ణుడు స్నేహం ఏంటి? ఇక్కడి నుండి వెళ్ళిపో. మీరు ఒక బ్రాహ్మణోత్తముడిని అవమానిస్తున్నారు. నేను నిజమే చెప్తున్నాను. నేను చాలా దూరం నుండి శ్రీకృష్ణుడి దర్శనం కోసం వచ్చి ఉన్నాను. దయచేసి నా రాకను గురించి శ్రీకృష్ణుడికి తెలియజేయండి. క్షమించండి బ్రాహ్మణోత్తమ, నేను మిమ్మల్ని అవమానించటం లేదు. మీ వస్త్రధారణను చూసి నమ్మలేకపోతున్నాను, అందుకే సందేహించాను. నా రాకను గురించి శ్రీకృష్ణునికి తెలిస్తే నాకు తప్పకుండా అనుమతిని ఇస్తాడు. సరే, ఇక్కడనే వేచి ఉండండి. శ్రీకృష్ణుల వారికి మీ రాకను గురించి తెలియపరుస్తాను. శ్రీకృష్ణుల వారికి జయము జయము. చెప్పు ద్వారపాలక, సందేశమేమి? ప్రభు, మీ సందర్శనార్థమై ఎవరో ఒక పేద బ్రాహ్మణుడు వచ్చి ఉన్నాడు. హా, ఏమిటి? కడుపేద బ్రాహ్మణుడా? అయినా మా దర్శనార్థం వచ్చిన వారు ఎవరైనా సరే పేదలు ధనవంతులన్న భేదము ఉండదు. పైగా బ్రాహ్మణులకు మా రాజ్యంలో సకల మర్యాదలు కానుకలు చేకూరునని తెలుసు కదా. నిజమే ప్రభు, కానీ అతని అవతారము అతని వస్త్రధారణ చూచినచో నమ్మకం కలగడం లేదు. చూడడానికి కడు పేదవాడిలాగా ఉన్నాడు. కాలికి పాదరక్షలు కూడా లేకుండా చిరిగిపోయిన వస్త్రములతో, పైగా అశుభ్రమైన శరీరంతో ఉన్నాడు. ఇంతకీ ఎవరతను? అతని పేరేమిటి? అతని పేరు సుధామ అని చెప్పాడు ప్రభు. హా, ఏమన్నావు? సుధాముడా? మరోసారి చెప్పు. అవును ప్రభు, అతని పేరు సుధాముడు. సుధామా, నా ప్రియమిత్రమా. మిత్రమా కృష్ణ, ఎలా ఉన్నావు కృష్ణ? మిత్రమా సుధామా. కృష్ణ, కృష్ణ, నా కృష్ణ. రా మిత్రమా, రా, లోపలికి వెళ్దాం. కూర్చో మిత్రమా, కూర్చో. అందరూ కుశలమే కదా?
ప్రియమిత్రమా, మన విద్యానంతరం నేను రాజభవనానికి, నీవు నీ స్వగృహానికి వెళ్ళిపోయావు. ఆనాటి రోజులను తలుచుకుంటే ఎంతో ఆనందంగా ఉంది. నీకు గుర్తున్నదా మిత్రమా, ఒకసారి గురుదేవులు సమిధల కోసమని మన ఇరువురిని అడవికి పంపారు. గురుదేవులకు మా ప్రణామములు. చిరంజీవ చిరంజీవ, ఆయుష్మాన్ భవ. శిష్యులారా, కృష్ణ, సుధామ, యజ్ఞానికి సమిధలు కావాలి. నాయనా, మీరిద్దరూ కలిసి అడవికి వెళ్ళి సమిధలను తీసుకురండి. జాగ్రత్తగా చీకటి పడే లోపల ఆశ్రమానికి తిరిగి రండి నాయనల్లారా. అలాగే గురుదేవా, తమరి ఆజ్ఞ. ఇద్దరూ గురుదేవులకు నమస్కరించి అడవికి బయలుదేరారు. సమిధల కోసం ఇద్దరు కట్టెలను కొట్టి ఆశ్రమానికి బయలుదేరారు. బాగా ఆలస్యం కావడంతో ఒక చెట్టు క్రింద విశ్రమించారు. ఇంతలో పెద్ద తుఫానుతో కూడిన వర్షం మొదలైంది. చీకటి పడడంతో ఆ చీకట్లో ఎటు వెళ్లాలో తెలియక ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని అడవిలో రాత్రంతా తిరుగుతూ ఒకరినొకరు ధైర్యం చెప్పుకుంటూ ఆ రాత్రంతా అడవిలోనే గడిపారు. మిత్రమా, ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నాను మిత్రమా. ఎక్కడా? ఇక్కడే మిత్రమా. భయపడకు మిత్రమా, భయపడకు. నా చెయ్యిని గట్టిగా పట్టుకో. అలాగే మిత్రమా, నీవు కూడా నా చేయిని గట్టిగా పట్టుకో. రాత్రి దాటినా కూడా శిష్యులిద్దరూ ఆశ్రమానికి తిరిగి రాకపోవడంతో సాందీపని మహర్షి మిగిలిన శిష్యులతో కలిసి శ్రీకృష్ణ సుధాములను వెతకడానికి అడవిలోకి బయలుదేరారు. తెల్లవారిన తరువాత గురుదేవులు శిష్యులను చూడగానే ఆనందముతో, గురుదేవా, గురుదేవా. చాలా ఆనందంగా ఉంది నాయనల్లారా. శిష్యులు అంటే మీలా ఉండాలి. గురువు చెప్పిన మాట కోసం కష్ట నష్టాలను లెక్క చేయకుండా ఇచ్చిన పని పూర్తి చేసేవారు నిజమైన శిష్యులు. మీ దీక్షా పట్టుదలలో మాకెంతో సంతృప్తిని కలిగించాయి. మీ గురుభక్తి మున్ముందు వారికి ఆదర్శప్రాయమవుతుంది. అవునవును మిత్రమా, ఇలాంటి సంఘటనలు మన ఇద్దరి మధ్య ఎన్నో జరిగాయి. అవును మిత్రమా, నీ ప్రియమైన మిత్రుని కోసం ఏమీ తీసుకురాలేదా? నీ ధర్మపత్ని నా కోసం ఏమీ పంపించలేదా? ఏది ఏమిటో దాస్తున్నావు? ఏది నాకు చూపించు. కృష్ణ, కృష్ణ,
ఇవ్వు మిత్రమా. ఆహా, ఎంతటి రుచిగల కమ్మని అటుకులు! వీటిని మించినవి జగత్తులో ఉన్నాయా? దీనంతటిని గమనిస్తున్న చుట్టూ పరివారమంతా ఆశ్చర్యంతో శ్రీకృష్ణుని ప్రవర్తనని చూస్తూ ఉండిపోయారు. తిరిగి శ్రీకృష్ణుడు రెండవసారి అటుకులు తినబోతుండగా ఆగండి ప్రభు, చాలు. గుప్పెడు అటుకులు తిన్నందుకే 10 తరములకు సరిపడు సిరి సంపదలను అనుగ్రహించారు. చాలు స్వామి. ఇదంతా చూస్తున్న సుధామునికి ఏమీ అర్థం కాలేదు. తాను ఏమి అడగదలుచుకున్నాడో ఆ విషయమే మర్చిపోయాడు. శ్రీకృష్ణుని దర్శనం చేసుకున్న ఆనందం చాలు అని అక్కడి నుండి సెలవు తీసుకుని బయలుదేరాడు. ఇదేమిటి, నేనిక్కడున్నాను? నా గుడిసె ఉండవలసిన స్థానంలో ఈ భవనం ఏంటి? అంతా విచిత్రంగా ఉన్నదే. నేనేమైనా దారి తప్పానా? స్వామి, స్వామి, నేను ఇక్కడున్నాను. వసుంధరా, ఏమిటిదంతా? ఈ బట్టలేంటి? ఈ పట్టు పీతాంబరాలేంటి? స్వామి, ఇంతకీ మీరు మీ మిత్రునితో ఏమి చెప్పారో తెలియదు కానీ ఇదంతా మారిపోయింది. అంతా శ్రీకృష్ణుని దయ. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తిప్రహృతం అశ్నామి ప్రయతాత్మనః. ఎవరైనను నాకు ప్రేమతోడను భక్తితోడను పత్రమును కాని పుష్పమును కాని ఫలమును కాని లేదా జలమును కాని అర్పిస్తే దానిని నేను సంతోషంతో స్వీకరిస్తాను.